నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా మరియు అలర్జీతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు, అలాగే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ముఖ్యంగా వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సరిత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. ముందుగా అలర్జీ, ఆస్తమా ఈ రెండింటికి అసలు తేడా ఏంటి, అసలు వీటికి రావడానికి గల కారణాలు ఏంటంటారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఎలర్జీ కండిషన్ అంటే చాలామంది మనకు చెప్తూ ఉంటారు అన్నట్టు. అంటే మేము బయటకు పొల్యూషన్కి వెళ్ళినా బాగా తుమ్ములు రావడం కానీ, లేకపోతే గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవ్వడం కానీ, లేకపోతే ఇంట్లో డస్టింగ్ చేసినా కూడా బాగా తుమ్ములు, ముక్కులోంచి నీళ్ళు కారిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయని జనరల్గా చెప్తూ ఉంటారు అన్నట్టు. దీన్ని ఎలర్జిక్ కండిషన్ అని చెప్తారు. ఏంటంటే మెయిన్లీ అది ఆ పొల్యూషన్లో కానీ, లేకపోతే ఆ ఇంట్లో డస్ట్ వల్ల కానీ వాళ్ళకి ఆ సెన్సిటివిటీ అంటే వాళ్ళ శరీరంలో ఉండే ఈ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో ఆ సెన్సిటివిటీ వల్ల వాళ్ళు తొందరగా దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు అన్నట్టు. అంటే మన శరీరంలో ఏదైతే కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయో, హిస్టమైన్ అనే కెమికల్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి బాగా తుమ్ములు, ముక్కులోంచి నీళ్ళు కారిపోవడము, లేకపోతే కొంతమందికి దద్దుర్లు రావడం కానీ, లేకపోతే కొన్ని ఫుడ్కి ఎలర్జీస్ కూడా ఉంటాయి అన్నట్టు. కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల కూడాను వాళ్ళకి లైక్ ఇప్పుడు అంటే కొన్ని వాటరీ ఫ్రూట్స్ కానీ, వాటరీ వెజిటబుల్స్ కానీ తీసుకున్నా కూడాను వాళ్ళకి తుమ్ములు, దగ్గు, జలుబు అలాంటివన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీన్ని ముఖ్యంగా మనం ఎలర్జీగా పరిగణిస్తూ ఉంటాము. సో ఈ ఎలర్జిక్ కండిషన్ అనేది చాలామందిలో వాళ్ళ యొక్క అంటే మెయిన్లీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఈ రోగనిరోధక వ్యవస్థ. ఈ రోగనిరోధక వ్యవస్థ అనేది కొంచెం తగ్గుముఖంగా ఉన్నప్పుడు, అంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా అంటే ఇమీడియట్లీ ఎక్స్పోజ్ అయిన వెంటనే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మెయిన్లీ అంటే ఇప్పుడు కొన్ని రకాల పువ్వులకి ఎక్స్పోజ్ అయినా కూడా, అంటే పాలన్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ పాలన్ గ్రెయిన్స్ వల్ల కూడాను వాళ్ళకి ఎలర్జీ రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో మెయిన్లీ వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలర్జీస్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఈ క్రానిక్ ఎలర్జీ కండిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇలా కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అయ్యే వాళ్ళలో కానీ, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళలో కానీ, మెయిన్లీ ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. మెయిన్లీ ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్వేస్ అని చెప్తాము. ఈ ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్వేస్ అనేది దాన్ని మనం టెక్నికల్గా తీసుకున్నట్లయితే ఆస్తమాగా పరిగణిస్తాం అన్నట్టు. అంటే ఎక్కువ అయిపోవడం వల్ల, అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంటే గనక ఎలర్జీ అది ఆస్తమాకు దారితీస్తుందని చెప్పి, అంటే ఆస్తమాకి దారితీయడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. లేకపోతే మిగతా రకాల కారణాలు ఆస్తమాగా రావడానికి తీసుకున్నట్లయితే కనుక మెయిన్లీ వాళ్ళ యొక్క జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ శరీరంలో జీన్స్ యొక్క అరేంజ్మెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి. చాలామందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రాంకియల్ ఆస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ, లేకపోతే లంగ్స్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్న వాళ్ళలో అంటే ఏదో ఒక రకంగా కూడాను వాళ్ళు అదే జీన్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో కూడా వచ్చే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మాట్లాడిన కాలర్ వెయిట్ చేస్తున్నారండి. రవి గారు కరీంనగర్ నుంచి. హలో హలో రవి గారు, నమస్తే అండి. నమస్తే. మా బిడ్డకు చెప్పండి. మా బిడ్డకు ఊకే తుమ్ములు వస్తాయి. ఓకే, మీ బిడ్డ వయసు ఎంత ఉంటుందండి రవి గారు? 20 ఉంటుంది. 20 ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి బాధపడుతుందండి తను? ఒక నెల రోజులకు ఊకే వస్తూ ఉంటుంది. ఓకే అండి. సో మీ ఫ్యామిలీలో ఎవరికైనా అంటే ఆస్తమా రిలేటెడ్ సమస్యలు ఉన్నాయండి? ఊరికే జలుబు రావడం కానీ, దగ్గు, తుమ్ములు రావడం కానీ ఉన్నాయండి? మా అమ్మకు ఉన్నదండి. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వీటిలో చాలా వరకు కూడాను మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉండే అవకాశం ఉంటుందండి. సో మెయిన్లీ వాళ్ళ నాన్నమ్మకు ఉంది కాబట్టి తనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ దీంట్లో మనకి అంటే ఇమీడియట్గా తగ్గడానికి ట్యాబ్లెట్స్ లాంటిది, అంటే యాంటీ ఎలర్జిక్ ట్యాబ్లెట్స్ లాంటిది కాకుండా మీకు లోపల రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగా తోడ్పడుతుందండి. కరీంనగర్లో బ్రాంచ్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయినట్లయితే కనుక పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం కానీ, ఏదైనా టెస్ట్లు అవసరమైతే కనుక డాక్టర్స్ మీకు అడ్వైజ్ చేయడం కానీ జరుగుతుంది. ప్లస్ ట్రీట్మెంట్ కూడా ఎంతకాలం వాడాలో కూడా అక్కడ డాక్టర్స్ మీకు చెప్తారండి. అంటే వంశపారంపర్యంగా కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే ఎంత పర్సెంట్ అనుకోవచ్చు మనం? అదొక రీజన్ అయినంత వరకు అనుకోవచ్చు? రీజన్ అంటే ఒక 50 to ఇప్పుడు సపోజ్ మదర్ ఆల్రెడీ ఆస్థమాటిక్ పేషెంట్ కానీ, ఎలర్జిక్ పేషెంట్ కానీ, లేదా సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే ఆ టైంలో తనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీకి కనీసం ఒక 50 to 60% వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు అన్నట్టు. చాలామంది ఏంటంటే ఇప్పుడు పిల్లల కోసమే తీసుకొని రావడం జరుగుతుంది అన్నట్టు. మా బాబుకు జలుబు చేసింది, లేకపోతే పాపకు జలుబు చేసింది అనేసి. టోటల్గా హిస్టరీ తీసుకున్నప్పుడు ఈవెన్ మదర్ అండ్ ఫాదర్ ఎవరైనా కూడా ఈ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మెయిన్లీ ఏంటంటే చిన్న వయసు నుంచే మనకు హోమియో ట్రీట్మెంట్ కనుక అలవాటు చేసుకున్నట్లయితే
దీంట్లో వీళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్కి రాకుండా, అంటే లైక్ ఒక జనరేషన్ వాళ్ళు వాడుకున్నప్పుడు వాళ్ళు ఈ జెనెటిక్ చేంజెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ జెనెటిక్ చేంజెస్ వల్ల మనకి నెక్స్ట్ జనరేషన్కి రాకుండా వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మీరు చాలా కేసెస్ చూసుంటారు ఇప్పటి వరకు. అంటే ఏ జనరేషన్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది, ఏజ్ గ్రూప్ ఎంతవరకు ఉంది? సో జనరల్గా ఏజ్ గ్రూప్ తీసుకున్నట్లయితే కనుక మెయిన్లీ ఇది ఎక్కువగా 20 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్లీ అంటే ఎక్కువగా ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కానీ, లేకపోతే ఏసీలో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళలో కానీ, ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్తామన్నట్టు. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్లీ వాళ్ళ శరీరంలో ఆ తత్వం అనేది ఉంటుంది. కాకపోతే వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టైంలో మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్లో డౌన్ అయినప్పుడు, అలాంటప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది మనం బయటపడడం జరుగుతుంది అన్నట్టు. సో కొంతమందికి లాంగ్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, అంటే 2 వీలర్స్ పైన కానీ, లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఒక విధంగా ట్రిగ్గర్ అవుతుందని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ఉప్పల్ నుంచి రామకృష్ణ గారు కాల్ చేశారు. హలో హలో మేడం. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏం చెప్పండి. చెప్పండి. చెప్పండి రామకృష్ణ గారు. మా బాబుకు బాగా తుమ్ములు వస్తాయి మేడం. తుమ్ములు తుమ్మేటప్పుడు గట్టిగా అంటుంటాడు. ఓకే అండి. మీ బాబు ఏజ్ ఎంత ఉంటాడండి రామకృష్ణ గారు? 7 years మేడం. 7 years. ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడండి? 11 years. మామూలుగా ఎప్పుడన్నా డస్ట్ అంటే ఇల్లులో ఏమన్నా నీట్నెస్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మళ్ళీ ఏమన్నా కోల్డ్ వాతావరణం వచ్చినప్పుడు కానీ తుమ్ములు బాగా వస్తుంటాయి. ఓకే అండి. సో జనరల్గా వస్తుంటాడు. మీ బాబు సమస్య అలర్జిక్ రైనైటిస్ అని చెప్తామండి. దీంట్లో మెయిన్లీ అంటే కొంచెం చలికి ఎక్స్పోజ్ అయినా కానీ, లేకపోతే కొద్దిగా డస్ట్ ఉన్న అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినా కానీ, లేకపోతే ఎక్కువగా అంటే చల్లటి వస్తువులు తీసుకున్న, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకున్నా కూడాను వాళ్ళ శరీరంలో ఇమీడియట్గా ఈ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో వాటికి కొద్దిగా తట్టుకోలేని శక్తి ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ వీళ్ళకి రోగనిరోధక శక్తి పెంచడానికి మనం మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే జనరల్గా అదే ఏజ్ గ్రూప్ పిల్లలు వేరే వాళ్ళు తీసుకున్న ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు, బట్ కొంతమంది పిల్లల్లో మాత్రమే ఇలాంటి సమస్య మనం చూస్తున్నాము అన్నప్పుడు వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి అనేది బాగా సన్నగిల్లిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు అనేది బయటపడుతూ ఉంటాయి. వాళ్ళు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. కరీంనగర్ నుంచి భిక్షపతి కాల్ చేశారు. హలో 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 భిక్షపతి గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్పండి భిక్షపతి గారు. 40 నుంచి అస్తమా ఉందండి. ఏంటండి? మా బాబుకు 40 సంవత్సరాల నుంచి అస్తమా ఉందండి. ఓకే. అయితే అది ఇప్పుడు తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా నడిచినా కానీ ఇట్లా ఎడిపోయినా కూడా మోసం ఎక్కువ అవుతుందండి. వయసు ఎంత ఉంటాడండి మీ బాబు? బాబుది 70 సంవత్సరాలు ఉంటుందండి. ఎంతండి వయసు ఎంతండి? మా డాడీ అండి. మీ నాన్నగారా? ఓకే అండి. సో మీ నాన్నగారికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ ప్రాబ్లము? 70 సంవత్సరాలు ఉంటుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు వయసు 75 అంటున్నారు కదా, అంటే చిన్న వయసు నుంచి తనకి సమస్య ఉందా అండి? 50 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. ఇన్హేలర్స్ వాడుతున్నారండి మీ ఫాదర్ ఇప్పుడు? రెగ్యులర్ వాడతా, ఇట్లా పీల్చుకునేవి వాడతాండి. అవునండి. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు వయసుతో పాటు కూడా బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి కాబట్టి ఆ సమస్య అనేది కొంచెం ఎక్కువ తీవ్ర స్థాయిలో అయ్యిందని చెప్పొచ్చు అండి. సో ఇప్పుడు సడన్గా ఇన్హేలర్స్ మానేయకుండా మీరు హోమియో ట్రీట్మెంట్ని సపోర్టివ్ సిస్టమ్గా కనుక వాడుకున్నట్లయితే, అంటే ఇన్హేలర్స్ పైన కంప్లీట్ డిపెండెన్సీ మానేయడానికి వీలవుతుందా లేదా అనేది ఇండివిజువల్గా కన్సల్టేషన్లోనే మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఏజ్ కూడా 75 అంటున్నారు కాబట్టి జనరల్గా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పొచ్చు. మీరు ఒకసారి ఇండివిజువల్గా కరీంనగర్ బ్రాంచ్లో కన్సల్ట్ అయినట్లయితే కనుక అక్కడ డాక్టర్స్ మీకు చెస్ట్ ఎగ్జామినేషన్ ప్లస్ కొన్ని టెస్ట్లు ఏదైనా అవసరం ఉంటే కనుక అడ్వైస్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ కాలర్ ఆనంద్ గారు కర్నూలు నుంచి. హలో 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 మేడం, నమస్తే మేడం. ఆనంద్ గారు నమస్కారం అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం అలర్జీ మేడం. చెప్పండి ఆనంద్ గారు. మేడం నా ఏజ్ జస్ట్ 23 మేడం. ఓకే. అది 4 సంవత్సరం నుంచి వస్తుంది మేడం. తుమ్ములు, దగ్గు రావడం, అప్పుడప్పుడు నైట్ పూట అలర్జీ రావడం, అదే మేడం. ఓకే. ఏం చేస్తుంటారండి మీరు ఆనంద్ గారు? నేను మామూలుగా వ్యవసాయం చేస్తాను మేడం, పొలంలో. ఓకే అండి. అంటే మీకు ఉదయం పూట బాగా చల్లగాలికి వెళ్ళినప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుందండి? ఉదయం పూట నైట్ పూట తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి మేడం. ఓకే అండి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ చల్లదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఎక్కువసేపు మీరు వ్యవసాయం చేస్తారంటున్నారు కాబట్టి చాలాసేపు తడి నీళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి
ఈ చల్లదనం వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఎలాగో మీ వర్క్ మానలేరు కాబట్టి మీకు సపోర్టివ్ సిస్టమ్గా అంటే లైక్ మీ లోపల అంటే ఏదైతే సెన్సిటివిటీ ఉందో అంటే ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోయింది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో దాంట్లో మీరు ఏంటంటే కంటిన్యూస్గా ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్ కోర్స్ లాగా వాడుకున్నట్లయితే మెడిసిన్స్ మీకు తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే అండి. ఖమ్మం నుంచి వెంకటేష్ గారు. హలో 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 మేడం, అది హోమియో కేరా అండి? చెప్పండి వెంకటేష్ గారు. హలో మేడం, నేను 4 months నుంచి హోమియో కేర్ వెళ్తున్నాను హాస్పిటల్కి, టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే, దేనికోసం వాడుతున్నారండి వెంకటేష్ గారు? హలో చెప్పండి, దేనికోసం వాడుతున్నారు హోమియో కేర్లో? అయితే జలుబు దగ్గు ఉందని వాడుతున్నామండి. మామూలుగా నాకు జలుబు ఏదన్నా డస్ట్ వచ్చినా కానీ ఏదన్నా వచ్చినా కానీ వస్తుంది జలుబు. ఓకే. అయితే ఈ దగ్గు అనేది ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చలికాలం కదండి, ఏసీలో ఉన్నప్పుడైనా కానీ దగ్గు బాగా వస్తుంది నాకు. ఓకే అండి. అయితే ఆ టాబ్లెట్స్ వేసుకుంటే అంత పని చేయట్లేదండి అవి. ఓకే అంటే రీసెంట్గా చెప్పండి. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా చెప్తారేమని ఫోన్ చేశాను. మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందండి. అంటే ఇప్పుడు 4 months అయింది మీరు స్టార్ట్ చేసి అంటున్నారు, బట్ ఇప్పుడు వింటర్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే మళ్ళీ ఒక్కొక్కసారి తగ్గినట్టే తగ్గి ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీకు డాక్టర్స్ ఏ బ్రాంచ్కి అయితే మీరు వెళ్తున్నారో అక్కడ కంటిన్యూస్ కోర్స్ ఎన్ని ఇయర్స్ అయితే అడ్వైస్ చేస్తారో అట్లా కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఈ ఆస్తమా కానీ ఎలర్జీ ఎక్కువ ఈ ఆస్తమా రావటం కానీ చిన్నపిల్లల్లో ఎక్కువగా మీరు చూసే ఉంటారు చాలా కేసెస్లో. అయితే పెద్దవాళ్ళకంటే ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే దాన్ని బట్టి ఫాలో అవుతారు, పిల్లలైతే చాలా కష్టం. అంటే పేరెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు ఇలా చూసి? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు అంటే కొంతమంది పుట్టిన తర్వాత ఇమీడియట్లీ ఎక్కువ ఇబ్బందులు పడడం కానీ లేదా కొన్ని మంత్స్ తర్వాత కొంతమంది చిన్నపిల్లలకు కూడాను మనకి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా వాళ్ళకి వామ్ అట్మాస్ఫియర్ అంటే ఎక్కువగా వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ఉంచడం కానీ లేకపోతే కొంచెం ఒక 2-3 years పిల్లలు కనుక తీసుకున్నట్లయితే మెయిన్లీ వాళ్ళకి ఎక్కువగా ఈ చల్లటి వస్తువులు లైక్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెయిన్లీ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీలో చాలామందికి ఆస్తమా ప్రాబ్లం కానీ ఎలర్జీ ప్రాబ్లం కానీ ఉన్నట్లయితే కనుక కనీసం ఈ 5 to 6 years పడుతుందండి పిల్లల్లో ఈ రోగనిరోధక శక్తి అనేది ఒక లెవెల్లో స్టెబిలైజ్ అవ్వడానికి. సో మెయిన్లీ ఒక 4 to 5 years వరకు వాళ్ళకి ఎక్కువగా ఈ వాటరీ ఫ్రూట్స్ కానీ మెయిన్లీ బనానా ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఎక్కువగా కఫం చేరిపోతూ ఉంటుంది అన్నట్టు మన శరీరంలో. సో ఈ బనానాస్ కానీ లేకపోతే ఎక్కువగా గ్రేప్స్, ఎక్కువ వాటరీ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం కొంతవరకు అవాయిడ్ చేస్తూ పిల్లలకి మిగతా ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో లైక్ యాపిల్ కానీ సపోటా, పపాయ ఇట్లాంటి వాటిలో మెయిన్లీ మనకు కావాల్సినంత ఫైబరు దొరుకుతుంది, ప్లస్ వేడి పుట్టించే ఫ్రూట్స్ కాబట్టి ఇలాంటివి కనుక ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి కొంతవరకు మనము జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనండి. కడప నుంచి వలి కాల్ చేశారు. హలో హలో వలి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి వలి గారు. హలో నమస్తే మేడం. నమస్తే చెప్పండి. వయసు 52 సంవత్సరాలు మేడం. ఓకే. 52 సంవత్సరాలు అయితే ఈ ఆస్తమా కొంచెం ఉంది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారండి మీరు? అంటే జస్ట్ 6 months నుంచి మేడం. ఓకే, అంటే చిన్నప్పుడు మీకు వచ్చి తగ్గడము అట్లా మధ్య మధ్యలో రిపీట్ అవుతూ ఉండేదా అండి? అట్లా ఏం లేదు మేడం, అట్లా ఏం లేదు. కానీ ఓకే 4 months బ్యాక్ నేను తిరుపతిలో చూపించుకున్నాను మేడం. ఓకే. లేదు మేడం, అట్లా ఏం లేదు. ఓకే 6 months నుంచి ఎక్కువ ఉంది మేడం. ఓకే అండి. సో ఇన్హేలర్ వాడాల్సిన అవసరం ఏర్పడుతుందా అండి, లేకపోతే మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా? తిరుపతిలో సార్ అలర్జీ సార్ని చూపించుకుంటే ఇన్హేలర్ అయింది ఇచ్చారు. ఓకే. ఇన్హేలర్ వాడలేదు మేడం. ఓకే అండి. సో ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు కొద్దిసార్లు వాడాల్సిన అవసరం అనేది ఏర్పడుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆస్థమాటిక్ అటాక్స్ ఏవైతే ఉంటాయో నైట్ నిద్రలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. పడుకున్నప్పుడు ఒక్కటేసారి సడన్గా ఉలిక్కిపడి లేవాల్సిన అవసరం రావడం జరుగుతుంది. కాబట్టి మీకు డాక్టర్ అడ్వైస్ చేశాను అంటున్నారు కాబట్టి కొంతకాలం వాడితే కనుక సరిపోతుంది. దాంతోపాటు మీకు సపోర్టివ్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మీకు అంటే రీసెంట్గానే స్టార్ట్ అయింది ప్రాబ్లం అని చెప్తున్నారు కాబట్టి కొంతకాలం కంటిన్యూస్ ట్రీట్మెంట్ లాగా వాడినట్లయితే కనుక మీకు ఆ ఇన్హేలర్ పైన కంప్లీట్ డిపెండెన్సీ లేకుండా స్లోగా ట్యాపర్ చేసుకుంటూ మన మెడిసిన్ డోసేజ్ పెంచడం జరుగుతుందండి. సో మీకు ట్రీట్మెంట్ ఎంతకాలం కరెక్ట్గా అవసరం పడుతుంది అనేది మీకు తిరుపతిలో హోమియో కేర్ బ్రాంచ్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయినట్లయితే డాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారండి.
మామూలుగా మనకి బాడీలో రెసిస్టెన్స్ పవర్ని బట్టి మనకు వచ్చే రోగాలు ఆధారపడి ఉంటాయి. అంటే ఎంత తగ్గిపోతే మనకి ఇంకా అంత డిసీజ్ మన దగ్గర అవుతున్నట్టు ఉంటుంది. అంటే మాక్సిమం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎంతవరకు కారణం అంటారు ఇలాంటి డిసీజెస్ రావడానికి? సో జనరల్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఎలాంటి రకాల మన మెటబాలిక్ డిజార్డర్స్ కానివ్వండి, లేకపోతే రెస్పిరేటరీ ట్రబుల్స్ కానివ్వండి, ఏవైనా కూడా ఇందాక మనం చెప్పిన 20 to 40 ఇయర్స్లో ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు ఏంటంటే చాలా తక్కువ మందిలో, అంటే లైక్ 35, 40, 45 అంటే ఏజ్తో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసేవాళ్ళం అన్నట్టు. మెయిన్లీ ఈ రోజుల్లో పొల్యూషన్ ఎక్కువగా అవ్వడం కానీ, మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే మెయిన్లీ ఏంటంటే కనుక మనకి అంటే ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ఫ్రెష్ ప్రిపేర్డ్ ఫుడ్ కాకుండా స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన అంటే ఎక్కువగా ఈ కెమికల్స్ వేసి పండించడం వల్ల మనకి మన లోపల రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో ఆ రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతూ ఉందన్నట్టు రోజు రోజుకి. ఓకే, శేషాద్రి గారు కాల్ చేశారండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. చెప్పండి. మేడం గారు, మా అబ్బాయికి 7 years ఏజ్ అండి. ఓకే కొంచెం బక్కగా ఉంటాడు కానీ బాగా చదువుకుంటాడండి. A1 grade వస్తుంది. ఓకే కానీ బాగా బక్కగా ఉండడం వల్ల మాకు చాలా చింతగా ఉంటుంది అనమాట. ఓకే అన్ని తినడానికి ఏం తినిపినా, ఏమి ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏం తినమన్నా ఆకలి వేయట్లేదు అంటాడు. ఓకే. హెల్త్ వైజ్ ఎలా ఉందండి మీ బాబుకి? అంటే యాక్టివ్గానే ఉంటాడండి? ఎప్పుడు ఊరికే ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్, కోల్డ్, కాఫీ లాంటివి వస్తూ ఉంటాయండి? లైట్ గా కోల్డ్ కాఫ్ వస్తాయి మేడం గారు, ఫీవర్ రాదు. కానీ యాక్టివ్గా ఉంటాడు, చాలా యాక్టివ్, బాగా చదువుకుంటాడండి. ఓకే అండి. కొంచెం తిండి భోజనం దగ్గరే అల్లరి చేస్తాడండి, ఏమి తినని అంటాడు. ఏజ్ ఎంత ఉంటారండి మీ బాబు? 7 years అండి. ఓకే అండి. సో జనరల్గా ఏంటంటే యాక్టివిటీ వైజ్ మనం చూసుకున్నట్లయితే కనుక కొంతమంది పిల్లలు కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ అనేది ఒక ఏజ్ వరకు తీసుకోకపోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక 4 or 5 years వచ్చే వరకు కొంతమంది రైస్ తినకపోవడం కానీ, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ వెజిటబుల్స్ తినకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే హెల్త్ వైజ్ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఎక్కువగా అడుగుతూ ఉంటారో అలాంటి ఫుడ్ ఇస్తే సరిపోతుందండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని ఫుడ్స్ అలవాటు అవుతాయండి. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఏ విధంగా ఉండాలంటారు? మామూలుగా మన లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇలాంటి డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? సో జనరల్గా ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి మెయిన్లీ మనకి శ్వాసకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే కనుక మనకు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహారంలో ఎక్కువగా పోషక విలువలు ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మెయిన్లీ మనకి ఎక్కువగా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా కానీ, ఎలర్జిక్ టెండెన్సీ కానీ, ఈ సైనసైటిస్ ప్రాబ్లం కానీ ఉన్నట్లయితే కనుక వీళ్ళలో మెయిన్లీ కొన్ని రకాల ఫ్రూట్స్, కొన్ని రకాల వెజిటబుల్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఈ బనానా కానీ, లేకపోతే చెప్పండి, బనానా కానీ, లేకపోతే మెయిన్లీ ఎక్కువగా ఈ గ్రేప్స్ కానీ, వాటర్ మెలన్ కానివ్వండి, లైక్ ఆరెంజెస్ కానివ్వండి, ఇలాంటివి కనుక ఉన్నట్లయితే వీళ్ళలో అంటే ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అని చెప్తా ఉన్నట్టు. అంటే ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళకి తుమ్ములు ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే మెయిన్లీ ముక్కులోంచి నీళ్ళు ఎక్కువగా కారడం కానీ, లేకపోతే ఆయాసం లాంటిది రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మెయిన్లీ వీళ్ళకి ఇవన్నీ తీసుకోకుండా ఉండడం అనేది కొంచెం ఇబ్బంది. కాబట్టి కొంచెం హోమియోపతి మెడిసిన్ కనుక వాడుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇలాంటివి అకేషనల్గా తిన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. రైట్, హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లు కాల్ చేశారు. హలో మేడం. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నాకు ఒక 15 years ఉంది మేడం. సర్ది ఎప్పుడు సర్ది అవుతుంటది, టాబ్లెట్లు వాడినా తక్కువ కావడం లేదు. ఓకే, ఏజ్ ఎంత ఉంటారండి వెంకటేశ్వర్లు గారు మీరు? నాకు 35 ఉంటుంది మేడం. ఓకే అండి. ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? మాకు పెద్దనాన్నకు ఉండాలా అని చెప్పారు మేడం. ఓకే అండి. సో మీకు జనరల్ హెల్త్ ఇప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా నెలకు ఒకసారి అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటుందా అండి? నెలకు కాదు మేడం, నేను టాబ్లెట్ వేసుకోకపోతే రోజు కంటిన్యూ ఉంటుంది మేడం. ఓకే అండి. సో అంత కంటిన్యూస్గా మెడిసిన్. తుమ్ములు వస్తుంటాయి, ముక్కు కారుతుంటుంది, బాగా విపరీతమైన తుమ్ములు వస్తాయి మేడం. ఓకే అండి. సో జనరల్గా ఏంటంటే ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది కొంతమందికి ఉదయం పూట బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. సో మీరు అట్లా కంప్లీట్గా ట్యాబ్లెట్ పైన డిపెండ్ అయితే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీని కాంప్లికేషన్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది. దీనివల్ల కంటిన్యూస్గా ఏదైతే కఫం ఉంటుందో ఈ కఫం అనేది లోపలే సప్రెస్ అయిపోయి సైనసైటిస్కి దారి తీసే అవకాశం ఉంటుంది. అట్లా కంటిన్యూస్గా ఈ సైనసైటిస్ వచ్చిన తర్వాత కూడా మీరు ట్యాబ్లెట్స్ పైన డిపెండ్ అయితే కనుక మిగతా రకాల మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీ డోసేజ్ ఏదైతే వాడుతున్నారో ఆ డోసేజ్ని స్లోగా తగ్గించుకుంటూ మనం కంప్లీట్గా మెడిసిన్ లేకుండా కూడాను మీకు అంటే ఓవరాల్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి. మహబూబ్ నగర్ నుంచి రవిశంకర్ గారు కాల్ చేశారు. హలో హలో, నేను చెప్పండి రవి గారు. హలో, మాట్లాడండి. ఓకే,
అయితే ఇప్పటివరకు మనం చూసాం హోమియోపతిలో అసలు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది ఆస్తమా కానీ అలర్జీ కానీ ఇటువంటి వాటికి? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఆస్థమాటిక్ అటాక్స్ కనుక తీసుకున్నట్లయితే చాలా మందిలో ఎక్కువగా ఈ నాక్టర్నల్ అటాక్స్ అనేది చూస్తున్నాం. అంటే రాత్రిపూట ఎక్కువగా అవడం జరుగుతుంది అన్నట్టు. అంటే జనరల్గా వాతావరణం చల్లబడ్డం కానివ్వండి, సీజనల్ వేరియేషన్ కానివ్వండి, లేకపోతే కొంతమంది నిండా కప్పుకొని పడుకోవడం వల్ల సడన్గా గాలి అందకపోవడం జరుగుతుంది అన్నట్టు. పడుకునే పొజిషన్లో మెయిన్లీ ఏమవుతుందంటే ఈ విండ్ పైప్ ఏదైతే ఉంటుందో విండ్ పైప్ పైన ప్రెషర్ పడడం వల్ల మనకు కావాల్సినంత ఆక్సిజన్ లంగ్స్ వరకు చేరకపోవడం వల్ల సడన్గా బ్రెత్లెస్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్లీ ఈ కండిషన్లో మనం సడన్గా ఉలిక్కిపడి లేవడం కానీ, లేకపోతే నైట్ గాలి కోసం బాగా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నిటికీ కూడాను మనం ఇమీడియట్ రిలీఫ్ కావాలని వెతుక్కుంటూ ఉంటాము. చాలామంది ఏం చేస్తుంటారంటే హోమియో ట్రీట్మెంట్కి రాగానే సడన్గా అలోపతి మెడిసిన్స్ మానేయడం జరుగుతుంది అన్నట్టు. అలా కాకుండా మనకి స్లోగా డోసేజెస్ ట్యాపర్ చేసుకుంటూ, ఎందుకంటే ఈ అక్యూట్ కండిషన్స్ ఏదైతే మిడ్ నైట్ వస్తూ ఉంటాయో ఆ టైంలో మనకి మెడికల్ హెల్ప్ అనేది ఉండదు కాబట్టి వీటి సపోర్ట్ తీసుకుంటూ మనకు స్లోగా వాటిని ట్యాపర్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్ కనుక కొంతకాలం వాడుకున్నట్లయితే అంటే ఎంత టైం పడుతుంది, ఎంత ఇంప్రూవ్మెంట్ ఎంత ఫాస్ట్గా వస్తుంది ఒక పర్సన్లో అనేది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి అంటే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెయిన్లీ మనం ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ప్లస్ వాళ్ళ యొక్క మైండ్ సిమ్టమ్స్ రెండు మ్యాచ్ చేసి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనండి. మెదక్ నుంచి కనకయ్య కాల్ చేశారు. హలో, నమస్కారం అండి. నమస్కారం కనకయ్య గారు, మాట్లాడండి. మీ సమస్య అని చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి కనకయ్య గారు. మా బాబుకు ఈ ఎలర్జీ వల్ల అని సిద్దిపేటలో మేము తీసుకుపోయినాం మేడం. ఓకే, ఏమవుతుందండి ఎలర్జీ అంటే? మీ బాబుకి ఏమి ఇబ్బంది ఉంది ఇప్పుడు? ఉలికి పడతాడు తెల్లదనక. ఓకే అండి, అంటే గాలి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాడా అండి? ఓకే, సో ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా ఇప్పుడు? మేడం ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా అండి ఇప్పుడు మీ బాబుకి? సిద్దిపేటలో తీసుకున్నాం మేడం. ఓకే అండి, సో మెయిన్లీ ఏజ్ ఎంత ఉంటాడండి మీ బాబు ఇప్పుడు? మా బాబు ఇప్పుడు 9 years ఉంటాడు మేడం. ఓకే అండి, సో 9 years అంటున్నప్పుడు మీకు అంటే ఊరికే రాత్రిపూట ఇలా ఇబ్బంది పడుతూ లేవడం వల్ల ఏమవుతుందంటే కనుక వాళ్ళ యొక్క ఎదుగుదల పైన కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మీరు ఒకసారి హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే హైదరాబాద్కి వచ్చి ఎంతకాలం వాడాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది, అంటే ఎంత సివియారిటీ ఉంది అంటే ఒక్కొక్కసారి లంగ్స్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి గాలి సరిపడా తీసుకోకపోవడం వల్ల గాలి వదిలేటప్పుడు కానీ గాలి తీసుకునేటప్పుడు కానీ ఈ పిల్లి కూత సౌండ్లు ఏవైతే ఉంటాయో మనకి వీజింగ్ అని చెప్తాము జనరల్గా, ఈ వీజింగ్ అనేది మనకి లంగ్స్లో వినిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనము ఎంతవరకు మనము ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనేది మీరు ఇండివిజువల్గా ఒకసారి కన్సల్ట్ అయినట్లయితే కనుక అక్కడ డాక్టర్స్ మీకు తెలియజేస్తారండి. ఓకే, హైదరాబాద్ నుంచి ఈశ్వర్ గారు కాల్ చేశారు. హలో హలో హలో, ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య అని చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి ఈశ్వర్ గారు. నాకు ఏం తిన్నా కానీ కొద్దిగా గ్యాస్ ఫామ్ కావడం ఒకటి, కడుపు కట్టేయడం ఒకటి, బాగా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, ఏజ్ ఎంత ఉంటారండి ఈశ్వర్ గారు మీరు? ఏంటండి? వయసు ఎంత ఉంటారు మీరు? వయసు వచ్చి 27 ఉంటుందండి. 27. ఏం చేస్తుంటారు మీరు? నేను చేసేది ప్రైవేట్ సర్వీస్ అండి. ఓకే, అంటే మీరు టైంకి భోజనం తీసుకుంటున్నారండి? ఆ టైంకే తింటూ ఉంటామండి. ఓకే అండి, జనరల్గా ఏంటంటే తినేటప్పుడు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు టైంకే భోజనం చేస్తాను అంటున్నారు కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయ్యే వస్తువులు లాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కువగా ఈ శనగపిండి తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత కూడా మీకు ఎలాంటి రిజల్ట్ అనిపించట్లేదు అన్నట్లయితే కనుక మీరు ఒకసారి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే అంటే ట్రీట్మెంట్లో భాగంగా మెడికేషన్ ఇస్తానంటే ఏ విధంగా ఉంటుందంటారు? సో జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు చాలా వరకు కొంతమంది ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు, లేకపోతే ఇంకా మిగతా రకాల ఆస్తాలిన్ అట్లాంటివి రకరకాల ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయి అన్నట్టు. బట్ హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేసి టోటల్గా ఇంటర్నల్ ట్రీట్మెంట్ అనేది చెప్పొచ్చు అన్నట్టు. ఇంటర్నల్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ మెడికేషన్ ఫామ్లోనే జనరల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా మెయిన్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు, వాళ్ళ యొక్క ప్రెజెంట్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇతర అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి చాలామంది వాడి లాస్ట్ ఆప్షన్గా హోమియోపతి పెట్టుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో అలాంటి కండిషన్లో మనకి ఎంతవరకు తగ్గించగలుగుతాం, పేషెంట్కి ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతామని వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి
ఇది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారానే వాళ్ళకి చాలా వరకు నయమవుతుందని చెప్పొచ్చు అన్నట్టు. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫైనల్గా, అంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్లీ ఇనీషియల్ స్టేజెస్ నుంచి కనుక మనం గుర్తించి సమస్య ఏంటి అనేది గుర్తించి ఇనీషియల్ స్టేజెస్ నుంచి కనుక హోమియో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే, ముఖ్యంగా పిల్లల్లో తీసుకున్నట్లయితే చాలామందికి 3 years 4 years వరకు కంటిన్యూస్గా ముక్కులోంచి నీళ్ళు కారడమే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి వాళ్ళకి మెయిన్లీ నోస్ దగ్గర ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేకపోతే మిగతా గ్రోత్ పైన ఎఫెక్ట్ కానీ, ఇందాక ఒక కాలర్ చెప్పినట్టు వాళ్ళకి ఎక్కువగా పిల్లలు అన్ని రకాల ఆహార పదార్థాలు ఇష్టపడట్లేదు అని, మెయిన్లీ వాళ్ళకి కంటిన్యూస్గా ఈ కోల్డ్ టెండెన్సీ ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇష్టపడరు అన్నట్టు. సో ఇలాంటివన్నిటిని కూడా మనం ముందే గుర్తించి హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఎదుగుదలకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ రోగనిరోధక శక్తి పెంచుకుంటూ నార్మల్ గ్రోత్కి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఓకేనండి. మహబూబ్ నగర్ నుంచి సురేందర్ గారు కాల్ చేశారు. హలో మేడం. హలో సురేందర్ గారు, నమస్తే అండి. మా బాబుకు 4 years ఉన్నాయి మేడం. దగ్గు సర్ది ఉంది మేడం. నైట్ పూట బాగా ఇబ్బంది పడతాడు మేడం. ఓకే అండి. సో ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారండి ఇప్పుడు మీ బాబుకి? అంటే హోమియోపతిలో కాదు, అలోపతిలో తీసుకుంటున్నాం మేడం. లివోలిన్, అది ఫోటోపాట్ అని ఏదో ముక్కు కెట్టేటివి ఇస్తున్నారు మేడం, ఇవి వాడుతున్నాము. ఓకే అండి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు తాత్కాలికంగానే ఉపశమనం లభిస్తుందండి. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ హోమియో ట్రీట్మెంట్లో కనుక తీసుకున్నట్లయితే మీకు ఇంటర్నల్గా వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి అనేది పెంచడం జరుగుతుందండి. మెయిన్లీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువగా పడుకునేటప్పుడు వాళ్ళ యొక్క శ్వాస యొక్క ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నార్మల్గా పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ మన చిన్నపిల్లలు కూడా చూసే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక కోర్స్ లాగా వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్నప్పుడు ఒక 1 week or 10 days మెడిసిన్స్ వాడి మళ్ళీ మానేస్తూ ఉంటారు అన్నట్టు. ఇట్లా కాకుండా మనకి రోగనిరోధక శక్తిని కంటిన్యూస్గా కనుక మెడిసిన్స్ ఇచ్చి పెంపొందించినట్లయితే కనుక మీకు మళ్ళీ అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత కూడాను మనకి ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆస్తమా అలాగే ఎలర్జీకి సంబంధించి విలువైన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ అండి. చూసారుగా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.